మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్కి సంబంధించి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే కూడా ఒక కమిషనర్ లేడు. కలెక్టరే యాక్టింగ్ కమిషనర్. ఎందుకు లేడు కమిషనర్ అంటే హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగల్, అంత పెద్ద వ్యాపారం జరిగేటటువంటి సిటీ అయినా సరే ప్రభుత్వానికి పట్టిలేదు. ఇద్దరు మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 5200 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్తే దానికి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు, కనీసం ఒక ఆలోచన లేదు. అవన్నీ పక్కన పెడితే అసలు కంప్లీట్ హన్మకొండ వరంగల్ కాజీపేట్ ట్రై సిటీకి సంబంధించి ఇంతవరకు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించుకోలేకపోయినా. అంటే ఎటుపోతున్నాం మనం, రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం అనే ప్రశ్న ఇవాళ ప్రతి యువకుల్లోనూ, ప్రతి మహిళలోనూ, ప్రతి మేధావిని కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణను, వరంగల్ను బాగా చేసుకోవాలంటే అందరం కూడా పిడికిలు బిగించి ముందుకు నడవాల్సిందే అనేటటువంటి ఆలోచనతోని మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త ప్రత్యామ్నాయ శక్తిగా, రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మేము ముందుకు రావడం జరిగింది.